వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 2 నెలల్లో సర్పంచ్, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉండనున్నాయి. ఎన్నికలపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆగస్టు, సెప్టెంబర్లో ఎలక్షన్స్ జరుగుతాయన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఎన్నికలకు తెలుగు తమ్ముళ్లు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కూడా పిలుపునిచ్చారు. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరోవైపు వైసీపీ అధినేత జగన్ కూడా ఓడినా గెలిచినా ఈసారి స్థానిక సంస్థల్లో డెఫినెట్ గా పోటీ చేయాలి అనేటువంటి మాట. పోటీ చేయాలన్నటువంటి వారికి అక్కడ నియోజకవర్గంలో ఉండేటువంటి కీలక నేతలు అండదండలు ఉంటారు. ఏ సమస్య వచ్చినా వారు అన్ని నా దృష్టికి తీసుకొని వస్తారు. నేను దగ్గరుండి పర్యవేక్షిస్తాను. మీరు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలి అని అయితే శ్రేణులకు ఇటు వైసీపీ కూడా పిలుపునిచ్చింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, మంత్రి చేసినటువంటి కీలక ప్రకటన, 2 నెలల్లో స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలు రానున్నాయి. ఇటు కూటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా బరిలో ఉంటాయి. ఎక్కడా కూడా ఏకగ్రీవాలు కానీకుండా చూడాలి అనేదే ప్రధానంగా ఈ రెండు పార్టీలు పెట్టుకున్నటువంటి ఒక టార్గెట్. ఏంటి అప్డేట్స్ ఏ విధంగా చూడాలి? ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు అనగానే దాదాపుగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటూ ఉంటాయి. ఏకగ్రీవాలు అయితే ఎక్కువగా జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. మనం ఇప్పుడు ఏ రాష్ట్రంలో చూసుకున్నా సరే ఏకగ్రీవాలు జరిగేటువంటి వాతావరణం ఉంటుంది. దానికి తగ్గట్టుగానే అటు ప్రభుత్వ అధినేతలు కానీ, రాజకీయ పార్టీల అధినేతలు కానీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏపీలో ఈసారి అంటే 2021లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల కంటే కూడా ఈసారి జరగబోయేటువంటి ఎన్నికలు కాస్త భిన్నంగా యుద్ధ వాతావరణాన్ని తలపించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతోంది అనే విషయాన్ని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎక్కడైతే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, పల్నాడు కానీ లేదంటే రాయలసీమ 4 జిల్లాలు కానీ, వీటన్నిటిలో కూడా కొంత ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం ఉండేటువంటి సంకేతాలు అయితే కనపడుతున్నాయి. అటు నెల్లూరు జిల్లాలో కూడా. ఎందుకు అనంటే ఇక్కడ వైసీపీ ఖచ్చితంగా పోటీలో ఉండాలి, ఎక్కడా కూడా నాయకులు పోటీ చేయకుండా ఉండకూడదు, ఏకగ్రీవం అనేది జరగకూడదు అనేటువంటి లక్ష్యంతోనే జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే నాయకత్వానికి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఇచ్చారు. ఇక ఆగస్టు, సెప్టెంబర్ లో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే స్థాయిలో కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు 1-2 రోజుల్లో అమలు చేయబోయేటువంటి అన్నదాత సుఖీభావ కార్యక్రమం కానీ, అదే విధంగా మరో కార్యక్రమం ఏదైతే ఉందో తల్లికి వందనం కానీ, అలాగే నెల నెల ఇస్తున్నటువంటి పెన్షన్లు కానీ, అలాగే వితంతు పెన్షన్లను కూడా పెద్ద ఎత్తున భారీగా ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. కాబట్టి ఇటువంటి సమయంలో ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారానే ప్రజల్లోకి వెళ్ళాలి. ముఖ్యంగా అన్నదాత సుఖీభావ, తల్లికి వందనం కార్యక్రమమే రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వాంటేజ్ గా మారేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇక్కడ ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన వెంటనే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారనేది అయితే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. మీరు కనుక ఏకగ్రీవాలకు అంగీకరిస్తే ఆ వ్యతిరేకత అనేది ప్రజలకు బాహ్య ప్రపంచానికి కనపడదు అనేటువంటి ఒత్తిడిని కూడా జగన్ నాయకత్వంలో తీసుకొస్తున్నారు. అందుకని ఈ ఎన్నికలు మాత్రం కాస్త పోటాపోటీగానే ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. అదే విధంగా ఈ కీలక ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకత్వం, ఇప్పుడు ఆ 2 పార్టీల నాయకత్వం కానీ, అటు జనసేన కానీ, బీజేపీ నాయకత్వం కానీ ఎక్కడా కూడా అంటే తమ నాయకులు అలసత్వంగా లేకుండా, అంటే ముఖ్యంగా పంచాయతీల విషయంలో, వార్డుల విషయంలో కానీ, లేదంటే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కానీ, వీటన్నిటిలో కూడా కొంత లాలూచి పడేటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి ఈసారి ఆ లాలూచి పడేటువంటి వాతావరణం కాకుండా ఎన్నికల పోరు అంటే ఎన్నికల పోరుగానే ఉండే విధంగానే కసరత్తు అయితే చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని నియోజకవర్గాలు, కొన్ని ప్రాంతాల్లో టగ్ ఆఫ్ వార్ గా 2 పార్టీలకు అంటే కూటమికి కావచ్చు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పర్టికులర్ గా టగ్ ఆఫ్ వార్ గా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఆయా పార్టీలు వ్యూహరచనలో మునిగిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో మన సత్తా చాటాలి, ఏకగ్రీవాలకు మొగ్గు చూపాలి అనేటువంటి రీతిలో కూటమి బలంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏంటి దానికి సంబంధించి ఎలా చూడొచ్చు అంటారు వైసీపీ కూడా? ఇక్కడ ముఖ్యంగా కడప జిల్లాలో కానీ, కర్నూలు జిల్లాలో కానీ, అనంతపురం జిల్లాలో కానీ, అలాగే పల్నాడుకు సంబంధించి ఇక్కడ అయితే కొన్ని నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, గొరిజాల, మాచర్ల, అలాగే పెదకూరపాడు, పెనుకొండ, ఇలా కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఈ చిలకలూరుపేట, ఇలా కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అంటే ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలు కానీ, ఉద్రిక్త పరిస్థితులు ఉండేటువంటి ప్రాంతాలు కానీ, ఈ ప్రాంతాలకు సంబంధించి ఎవరు నిలబడతారు అనేది ఇక్కడ ఆసక్తిని రేపేటువంటి అంశం. ముఖ్యంగా జగన్ ఏకగ్రీవాలు వస్తున్నారు. అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలకు దానికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
కాకపోతే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ బలంగా ఉంది, అటు పోలీస్ వ్యవస్థ వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కొన్ని కీలక గ్రామాలకు సంబంధించి ముఖ్యంగా మనం చూసుకుంటే మాచర్ల నియోజకవర్గంలో కానీ, గురజాల నియోజకవర్గంలో కానీ, లేదంటే నెల్లూరులో కోవూరు నియోజకవర్గం కానీ, ఇట్లా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలకు సంబంధించి అక్కడ బలమైన నాయకత్వమే ఉంది రెండు పార్టీలకు సంబంధించి. కాబట్టి ఇక్కడ ఎలా ఎదుర్కోబోతున్నారు, ఏకగ్రీవం అనేది అంత ఈజీనా, లేదంటే ఏకగ్రీవం అలా జరగకుండా ఆపటం అంత ఈజీనా అనేది తేలిపోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ గ్రామాలు చాలా వరకు కూడా ఇప్పుడు ఇటు టీడీపీ నాయకత్వం మీద కూడా కొంత వ్యతిరేకత, అటు కార్యకర్తల్లో కొంత వ్యతిరేకత ఉంది. కాబట్టి వీళ్ళల్లో ఎవరన్నా రెబల్ అభ్యర్థులు ఉంటారా, అలాగే ఇటువంటి పరిస్థితి ఏంటి అనే దానికి సంబంధించి కూడా కొంత ఆసక్తి నేర్పుతుంది. కాకపోతే ఇప్పటికే దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కూడా క్షేత్రస్థాయిలో తమ నాయకత్వాన్ని సిద్ధం చేసి పెట్టుకుంది. 135 మంది ఎమ్మెల్యేలకు కానీ, మిగిలిన ఎంపీలకు 16 మంది అని తెలిసి వాళ్ళందరికీ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఏం చేయాలి, ఏంటి, ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో ఒకవేళ జగన్ ఏ వ్యూహంతో వచ్చినా సరే ఎలా ఎదుర్కోవాలి అనే దానికి సంబంధించి వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతను ఎలా కప్పిపుచ్చుతారనేది కీలకంగా మారినటువంటి అంశం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. మొత్తం మీద ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకైతే రంగం సిద్ధమైంది. 2 నెలల్లో సర్పంచ్, ఎంపీటీసీ ఎలక్షన్స్కి సంబంధించి అయితే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చేసినటువంటి కీలక ప్రకటన ఇటు కూటమి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకంత ఎన్నికలకు సమాయత్తమైతే అవుతున్నాయి. ఆగస్టు సెప్టెంబర్లో ఎలక్షన్స్ జరుగుతాయి. ఇది మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పినటువంటి మాట. ఎన్నికలకు తెలుగుదేశం తమ్ముళ్ళు సిద్ధంగా ఉండాలి అని కూడా పార్టీ ఆదేశించింది. ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేటువంటి మాట. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏకగ్రీవాలు కారీకుండా ఓడినా గెలిచినా పోటీలో మాత్రం ఉండాలని అయితే ఆదేశించినటువంటి పరిస్థితి.